వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. ప్రతి రైతాంగం చూడాలి, రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వార్త అయితే చూడాలి. ఎందుకంటే ప్రధానంగా ఎవరికైతే ఇంకా 2 లక్షల వరకు రుణమాఫీ కానటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ గా దిశలో వచ్చిన పేపర్ ప్రకారం ఒకసారి చూద్దాం, అసలు ఏం చెప్తా ఉన్నారు, రుణమాఫీకి సంబంధించిన ఆ వివరాలు ఏం చెప్తా ఉన్నాయని ఒకసారి చెప్పిన తర్వాత మరి దానికి ఏం చేయాలి, మీకు రుణమాఫీ కాని వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలు కూడా మీకు చెప్తాను. ఫస్ట్ దిశలో మరి రుణమాఫీకి సంబంధించిన వార్త చూద్దాము, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 నెలల్లో రుణమాఫీ కంప్లీట్ అంట. 3.5 లక్షల మంది రైతుల నుంచి వివరాలు వచ్చాయి. సక్రమంగా ఉన్న ఖాతాల్లో నగదు జమ చేశాం. 2 లక్షల పైబడిన రుణాలకు సైతం త్వరలోనే వారికి విడివిడిగా షెడ్యూల్ ఇస్తాం. మొత్తం 42 లక్షల మంది రుణమాఫీకి అందుతుంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఆరోపణలు అర్హత లేనివి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సో తను ఏం చెప్తుండే, ఇంకా 3 నెలలు పడుతుందంట, ఇంకా 3 నెలలు రుణమాఫీకి పడుతుందంట. తను ఏం చెప్పిండు, ఫస్ట్ ఏం చెప్పిండు, ఫస్ట్ అధికారం రాకముందుకు ఏం చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పారు, అధికారం రాకముందుకేమో 100 రోజులలో చేస్తామని చెప్పారు. 100 రోజులలో చేస్తాము రుణమాఫీ, కానీ 6 గ్యారెంట్లు, ఇవి 6 గ్యారెంట్లు మేము ఖచ్చితంగా చేస్తాము అని అటు రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఇటు బట్టి విక్రమక్క తను కూడా ఇద్దరు సంతకం పెట్టిరు. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు సంతకాలు పెట్టించేసి ఇవి కాంగ్రెస్ గ్యారెంటీలు, ఇవి మా గ్యారెంటీలు, ఖచ్చితంగా 100 రోజులలో చేస్తాము, రైతు బంధు చేస్తాము, రుణమాఫీ చేస్తాము, అన్ని చేస్తామని చెప్పారు. 100 రోజులలో కాలే. ఏమో 100 రోజులలో చేస్తున్నారు కదా, మరి ఏమైందనంటే ఇక్కడ లంకె బిందెలు అనుకొని వచ్చినాయి, ఇక్కడ ఇత్తడి బిందెలు కూడా లేవు, ఖజానా మొత్తం కేసీఆర్ దోసుకపోయింది అని చెప్పారు. ఇక అదైపోయింది. మళ్ళీ ఏమన్నారు, రైతులందరూ మరి మాకు ఎప్పుడు చేస్తామనంటే చాలా మందిగా ఆవేదన చెందితే ఆగస్టు 15 వరకు అయితే ఖచ్చితంగా చేస్తా. ఇక ఖచ్చితంగా ఎక్కడ ఈ మాటలు ఏదో చెప్పిందంటే, ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి ఏదైతే యాదగిరి నరసన్న సాక్షిగా యాదగిరి నరసన్న పైన ప్రమాణం చేసి చెప్పిన మాట ఏంటంటే, మీరు 100% 15 ఆగస్టు వరకు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ 100% చేస్తారో ఖచ్చితంగా చేసి చూస్తామన్నట్టుగా మరి ఆ భువనగిరి సంబంధించిన పార్లమెంటు సమావేశాలలో ఎలక్షన్ మూమెంట్ లో ప్రజలకి ఇక్కడ యాదగిరి నరసన్న మీద ప్రమాణం చేసి చెప్పిండు. అటు ప్రమాణం చేసి చెప్పు, ఇటు ఎవరైతే మాజీ మంత్రులు ఇప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ రావుకి అయితే మరి అదైతే ఇద్దరు ఏదైతే నువ్వు రాజీనామా చేయి, నేను చేస్తే రాజీనామా చేస్తా అని ఇద్దరు ఒకరికొకరు సవాల్ ఇచ్చుకునే దాఖలాలు కూడా చూసాం. అటు హరీష్ రావు కూడా అది సాధ్యం కాదు, ఎందుకంటే ఒకే దాటిలో రుణమాఫీ చేయడం అనేది సాధ్యం కాదని హరీష్ రావుకి తెలుసు. ఆయన కూడా సవాల్ ఇసిరిండు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకే దశలో రుణమాఫీ చేసినట్లయితే ఏకకాలంలో నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అని అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చిన పత్రాలు ఇచ్చిన దాఖలాలు చూసినాం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏం చేసిన అంటే, ఇక యాదగిరి నరసన్న ఇందాక చెప్పినట్టు అక్కడ ప్రమాణం చేస్తే నేను ఖచ్చితంగా చేస్తా, హరీష్ రావు నువ్వు సిద్ధంగా ఉండాలి రాజీనామా చేయడానికని చెప్పారు. ఇద్దరు రాజీనామా సవాళ్ళు విసురుకొని మధ్యలో ఆగం చేసింది ఎవరంటే రైతులు. నిజంగా మధ్యలో ఆగం చేసింది ఎవరంటే రైతులు. ఎందుకంటే ఆయనకి ఎంతమంది రైతు అకౌంట్లు ఉన్నాయో తెలియదు, ఎంత బడ్జెట్ పడుతుందో తెలియదు, మరి ఇంకా మన కాడ ఎట్లా సమకూర్చుకోవాలో తెలియదు, తెలంగాణలో ఎంత బడ్జెట్ ఉన్న విషయాలు కూడా అవగాహన లేని సీఎం ఉన్నారు మన కాడ. ఆ విధంగా నిలబడతా ఉంది. ఎందుకు ఆ మాటలు అంటున్నానంటే 100 రోజులలో చేస్తా ఉన్నారు. సరే అధికారంలోకి రాలేదు కాబట్టి వారు ఖజానా ఎట్లున్నదో ఏ విషయాలు తెలియదు కాబట్టి సరే చేయలేదు. 15 ఆగస్టు వరకు అన్నారు, 15 ఆగస్టు వరకు చేయలే. మొన్న చెప్పారు దసరా వరకు, దసరా అక్టోబర్ 12 తారీఖు 4వ విడత, ఏదైతే 4వ విడత అంట, మనకు 3 విడతల వరకు చెప్పిండు. ఫస్ట్ 4వ విడత రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 4వ విడత రుణమాఫీ అక్టోబర్ 12 తారీఖు చేస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు మంత్రి ఏం చెప్తా ఉన్నాడు, 3 నెలలలో నెక్స్ట్ 3 నెలలలో ఈ సంవత్సరంలో అంటే 2024లో మీకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏ మాట నమ్మాలి? ఫస్ట్ ఎలక్షన్ ముందు నమ్మాలా, ఎలక్షన్ తర్వాత నమ్మాలా, 100 రోజులు అయిపోయినాక నమ్మాలా, ఆగస్టు 15 అయిపోయినాక నమ్మాలా, అక్టోబర్ 12 అయినాక నమ్మాలా, ఎప్పుడు నమ్మాలి ఈ మాటలు? అంటే రోజు కలుస్తా ఉంటే ఇంకా మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఇక్కడ రుణమాఫీ అనేది అందరికైతే చేసే దాఖలాలు కనబడట్లేదు. ఇంకా మొత్తం 42 లక్షల మందికి అందిందంట, 3.5 లక్షల నుండి కంప్లైంట్ వచ్చినాయంట. మేము ముందు మొత్తుకునేది అదే,
మా టీఆర్డీ కూడా ముందు మొత్తుకునేది కూడా అదే. చాలా మంది కదా రుణమాఫీ అందట్లేదు స్వామి, మీరు చూడండి, మీరు సర్వేలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కానీ ఏ సర్వేలలో ఏది కూడా మరి వ్యక్తం చేస్తలేరు. ఎంతమంది ఉన్నారో మరి డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఎంతవరకు చేసినా డీటెయిల్స్ ఇవ్వని కూడా అడిగినాం. ఈ రోజు 3.5 లక్షలు అని చెప్తా ఉన్నారు. 3.5 లక్షలు కాదు, 4 లక్షల పైన ఉంటారు. ఇంకా రుణమాఫీ అందని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి మా టీఆర్టీవీలో కూడా చూడండి, తిరుపతిలో వేసిన వీడియోలకి రైతులకు సంబంధించిన వీడియోలలో కామెంట్ల రూపంలో పెడతా ఉన్నారు. అంటే మాకు 40,000 ఉంది రుణమాఫీ కాలే అన్న, మాకు 2 లక్షల పైన ఉంది రుణమాఫీ కాలే అన్న అనే విషయాలను మాకు కింద కామెంట్ రూపంలో పెడతా ఉన్నారు. గవర్నమెంట్ అడగండి అది అని. అంటే రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి 100 రోజులలో అన్నారు, అది కాలేదు. ఆగస్టు 15 అది కాలేదు, అక్టోబర్ 12 అయిపోయింది, ఇప్పుడు 3 నెలల టైం తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అటు బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దాంట్లో నిజాలు లేవని చెప్తా ఉన్నారు. ఇక వీళ్ళు చెప్పేవన్నీ నిజాలు, ఈ చేతేవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు, నిజాలు లేవని చెప్తా ఉన్నాడు. ఎవరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆ విధంగా చెప్తా ఉన్నారు. 3.5 లక్షల మంది ఉన్నారండి ఇంకా రైతులు. వివరాలు వచ్చినాయంట, మీకు కూడా వేస్తాము, కాకుండా 3 నెలల టైం పడుతుంది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇది సాధ్యం కాదు విషయం. మరి ఈ రోజున రేవంత్ రెడ్డి యాదగిరి నరసన్న సాక్షిగా ప్రమాణం చేసింది కదా, మరి తను రాజీనామా చేయాలా వద్దా? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా వద్దా? తను ఏమన్నాడు, దేవుని మీద ప్రమాణం చేసి ఇప్పుడు దేవుడిని అవమానించినట్టు యాదగిరి నరసన్నని అవమానించిన రేవంత్ రెడ్డి. ఆ విషయం తెలుస్తా ఉంది. ఎందుకంటే అది సమ్మక్క సారక్క అక్కడ వరంగల్ వేయి అక్కడ ప్రమాణం చేసేస్తాడు, ఇక్కడ వేయి ఇక్కడ ప్రమాణం చేసేస్తాడు. ఎందుకు ప్రమాణాలు చేసుడు ఎందుకు? తెలంగాణ ప్రజలను ఆగం చేసుడు ఎందుకు? పార్లమెంట్ ఎలక్షన్ల సీట్ల కోసమే ఈ కథంలో నడిపినవా అర్థం అవ్వట్లేదు. ఏమనంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, దాంట్లో నా రిజల్ట్ వస్తుందని కూడా ఇంకా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఎవరు ఓటేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు చేస్తున్న ఆ పనులు ఇప్పుడు అందరూ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రుణమాఫీపై బీఆర్ఎస్ బీజేపీ రకరకాలుగా విమర్శిస్తా ఉన్నాయని, ఆ పార్టీ నేతల ఆరోపణల్లో అర్హత లేదని వ్యాఖ్యానించారు. కేవలం 26 రోజుల వ్యవధిలోనే 22 లక్షల మందికి 18,000 కోట్ల పైగా రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. కరెక్టే, మీరు చేసిరు, అందరు చేసిర్రా? చేయలేదు. మీ చేత అందరు చేసిరా? చేయలేదు. ఎప్పుడు చెప్తారు? ఇంకా 22 రోజులలో చేస్తామని చెప్పారు. మరి మీరు ఇచ్చిన గడువు ఎటుగా? మీరు చెప్పిన మాటలన్నీ ఎటుపోయినాయి అంటున్నా. అవన్నీ పోగా 22 రోజులలో మేము చేసినాం ఘనంగా చెప్తాము. అదేవిధంగా ఆయిల్ ఫామ్ టన్నుకి 2,651 రూపాయలు పెంచినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. చాలా మంది రైతాంగం ఆయిల్ ఫామ్ పంట వేయాలంటే భయపడతా ఉన్నారు. వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ రైతాంగాన్ని గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా కొంత మేరకి మోసం చేస్తా ఉంది. ఎందుకు ఈ మాట అంటుందంటే, చనిపోయారు చూసా. నిజంగా ఎవరైతే రుణమాఫీ కాలేదని ముగ్గురు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ కాలేదనే 3 రైతులు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. మేడ్చల్లో కావచ్చు, అటు ఖమ్మంలో కావచ్చు, అటు వరంగల్లో కావచ్చు. ఏదైతే రైతులు ఏం చేస్తారు అంటే, రుణమాఫీ కాలేదని బాధతోని, బ్యాంకులు ఇంటికి వస్తారేమో అని బాధతోని, ఎలా కట్టాలని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు చూసాం. ఇక వీళ్ళు ఇంకా 3 నెలల టైం పడుతుంది అంటే, మీకు ఇప్పట్లో మరి వేసే దాఖలాలు కనబడట్లేదు. 3 నెలల టైం అంటే ఇక నిమ్మలంగానే అవుతుందని చెప్పకనే చెప్తా ఉన్నారు. ఇక రైతు భరోసా అంటారా? రైతు భరోసా మీద ఎటువంటి క్లారిటీ లేదు. మొన్న ఏమన్నారు, అక్టోబర్ 12 తారీఖు రైతు భరోసా వేస్తాము, ఇటు రైతు బంధు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏవి కూడా వేసే దాఖలాల్లో కనబడట్లేదు. ఏమన్నంటే మరి ఖజానా లేదని చెప్పే దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి సమకూర్చుకోవాలి కాబట్టి మరి ఏం చేస్తారో రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ తతంగాన్ని నడిపిస్తారో, లెక్కల గాడి చేస్తారో మనమైతే ముందు చూడబోవాలి.